హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ భవానీ ఐలాండ్లో బ్యూటిఫుల్ లొకేషన్స్తో చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది సమ్మర్ హాలిడేస్కే కావచ్చు, లేదా హాలిడేస్కైనా ఎప్పుడైనా అకేషన్గా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్గా ఉండేటువంటి బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. మనం ముందు 10 రూపీస్ టికెట్ తీసుకొని ఎంట్రెన్సీతో మనం పార్క్ లోపలికి వెళ్ళి మళ్ళీ భవానీ ఐలాండ్కి చేరుకోవాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్ ఉన్నాయండి. ఆ బోట్ ద్వారా మనం భవానీ ఐలాండ్కు రీచ్ అవుతే అక్కడ మనకు రిసార్ట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రీ హౌసెస్ ఉంటాయి. అలా లేదంటే మనం విజిట్ చేసి మళ్ళీ బ్యాక్ అయిపోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ అయితే చాలా విస్తీర్ణంలో ఉంది. అలాగే జిమ్కు కానీ, అలా గేమ్స్కి ఉయ్యాలలు కానీ అలాంటివి చాలా ఉన్నాయండి. అంతేకాకుండా ఎగ్జైట్మెంట్గా ఇక్కడ మిర్రర్ మెర్జ్ అయితే ఉందండి. ఇదైతే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చేయొచ్చు. ఎటు చూసినా కానీ మనకు మిర్రర్సే అనమాట. మనకు ఎటు వెళ్తున్నామో అన్నది తెలియదు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇటు పక్కనే పిల్లల కోసమని ప్లే జోన్ అయితే ఉంటుందండి. అది పేబుల్, బట్ ఏంటంటే చాలా బాగుంటుంది. కొలంబస్ కానీ, మేరీ కొలంబస్ ట్రైన్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి గేమ్స్. అంతేకాకుండా రోబోటిక్ జురాసిక్ పార్క్ కూడా ఉంటుందన్నమాట. ఆ రోబోటిక్ జురాసిక్ పార్క్లో ఏంటంటే మనకు సౌండ్ ఉంటుందన్నమాట. సౌండ్స్తో అవి మూమెంట్తో ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇది మంచి అకేషన్కు మనం వెళ్ళడానికి అయితే అనువైన ప్లేస్ అనేసి చెప్పుకోవచ్చండి. మనం విజయవాడకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ఫుల్ అన్నట్టు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.